హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్ టెక్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామంది ఫ్రిడ్జ్ కొనాలనుకుంటారు, కానీ ఏ సైజ్ కొనాలి, విచ్ సైజ్ ఈజ్ ద బెస్ట్ అనేది ఒక చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. రెఫ్రిజిరేటర్ చూసింగ్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్లో దానివల్ల మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువగా వస్తుంది. కొన్నిటి వల్ల సామాన్ అనేది సరిపోదు, చాలా ఇరుకుగా ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే చాలు, మీరు సొంతంగా ఒక నిర్ణయానికి ఫైనల్ గా వచ్చేస్తారు. కరెక్ట్ రెఫ్రిజిరేటర్ మీకు ఈ వీడియో చూడడం ద్వారా ఒక కంక్లూజన్ అయితే వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ప్రీమియం కంటెంట్స్ మన ఛానల్లో పెడతాము, తప్పకుండా చూడండి. ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఉంటే 150 నుంచి 200 లీటర్ల రెఫ్రిజిరేటర్ చాలా మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి సుమారుగా 80 లీటర్ల నుంచి 100 లీటర్ల గ్రాసరీ స్థలం అవసరం ఉంటుంది. చిన్న ఫ్రిడ్జ్ తీసుకుంటే స్టోరేజ్ సరిపోదు, పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుంటే కరెంటు మరియు స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇద్దరు గనక మనకు ఉన్నట్టయితే పెద్దవాళ్ళు లేదా బ్యాచిలర్స్ కి 150 నుంచి 200 220 లీటర్స్ అయినా ఓకే, అది తీసేసుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మంచిగా సేవ్ అవుతుంది. చిన్న కిచెన్స్ లో బాగా సెట్ అవుతుంది. అందుకే బ్యాచిలర్స్ కి, కపుల్స్ కి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు ఉంటే గనక 250 లీటర్స్ నుంచి 350 లీటర్స్ ఫ్రిడ్జ్ సరిపోతుంది. 250 లీటర్ లేదా 350 లీటర్ ఎందుకు బెస్ట్ అంటే కూరగాయలు, పాలు అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి, ఓవర్లోడ్ అవ్వదు, కూలింగ్ బాగా ఉంటుంది, కరెంట్ సేవ్ అవుతుంది, అదేవిధంగా ఎయిర్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. కాబట్టి 250 లేదా 300 లీటర్స్ తీసుకోండి. మన ఇంట్లో నలుగురు కంటే ఎక్కువగా మంది ఉన్నట్టయితే 350 నుంచి 500 లీటర్స్ ఫ్రిడ్జ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి సుమారుగా 80 నుంచి 100 లీటర్లు అవసరం పడుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ సైజ్ అని చెప్పొచ్చు. ఎందుకు పెద్ద ఫ్రిడ్జ్ అవసరము, ఎక్కువ ఫుడ్ స్టోరేజ్, వారానికి సరిపడా కూరగాయలు, ఫ్రూట్స్, మిల్క్ ఇలా అన్ని సపరేట్ గా సెట్ చేసుకోవటానికి చాలా బాగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే గనక మనము ఊరికే మాటిమాటికి కూరగాయల బాస్కెట్ తీసుకోవాలంటే కిందికి వంగాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెంచ్ డోర్ అని ఒకటి ఫ్రిడ్జ్ ఉంటుంది మోడల్, దానికి డీ ఫ్రిడ్జ్ వచ్చేసి బాటంలో ఉంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్ వచ్చి 2 డోర్స్ తోని పైనే ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది మంచిగా సూట్ అవుతుంది. మన ఇంట్లో 5 పీపుల్ కంటే ఎక్కువగా ఉంటే కనుక 500 అబోవ్ వెళ్ళాలి. 600 లీటర్స్, 700 లీటర్స్ కూడా ఉంటాయి. సో ఇలాగా విడివిడిగా అవసరాన్ని బట్టి మనం ఫ్రిడ్జ్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.